ఇప్పటి వరకు ఈ పాటల క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని నాతో మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మాత్రమే మహిమను పొందారని మేము నమ్ముచూ ఉన్నా. మీ వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు అయినా ఈ పాటల క్రమం అంతట్లో మా స్తుతులను అందుకొని ఉన్నారని, మా స్తుతుల సింహాసనము పైన మీరే ఆశీనులై ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీకు వందనాలు. మీ దాసుని క్షేమకరముగా మా మధ్యకు నడిపించారు. మీకు స్తుతులు, స్తోత్రాలు అయినా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకై మీకు వందనాలు. రావాల్సినటువంటి బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించమని ప్రభా, వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమము ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీ వందనాలు. ఈ దాసుడు నీ మాటలను ప్రకటిస్తుండగా మీరు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ ఆనందాన్ని మాకు మీరు ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వందనాలు. వారి నోట నీ మాటలు పలికించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు వినటానికి కావాల్సినటువంటి వేగిరపాటును, అటు జ్ఞానమును, తెలివిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును బిడ్డలందరికీ దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని యేసయ్య పుణ్యనామమునే ఈమనులని అద్వితీయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుడించినటువంటి చిన్నలకును పెద్దలకును మరి మన మధ్యకు వచ్చినటువంటి దేవదాసులు, దైవజనులు రెవరెండ్ వి ప్రసంగయ్య గారు, చిత్తగుంట అనే ఊరు ఎంతమంది తెలుసు? మీరు చిత్తగుంట ఎప్పుడైనా విన్నారు? అసలు అక్కడే ఉండి నేను కూడా వెళ్ళాం మొన్నటి దాకా. 24 ఏళ్ళు ఉండా. సరే, ఈ సంవత్సరమే అక్కడ సభలు జరుగుతూ ఉంటే అయ్యగారు పిలవలేదు, కానీ ఎవరో చెప్తే నేను వెళ్ళా. ఎంతగానో గౌరవించారు, ప్రేమించారు. మరి వాళ్ళ నాన్నగారు యోధాయి గారు అనేక ఆత్మల కొరకై ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ప్రయాసపడ్డారు. మరి సంఘాన్ని కట్టారు. అనేక మందిని దేవుళ్ళకి నడిపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ పరిచర్యను, ఆ పనిని వారి కుమారుడిగా ప్రసంగయ్య గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మన మధ్యకు రమ్మని మరి 4 రోజుల క్రితమే చెప్పారు. 2-3 వారాలుగా అయ్యగారికి కుదరక, సరే ఈరోజు అయ్యగారిని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. అందరు అయ్యగారిని ఒకసారి అందరూ చెప్పండి. రైట్. అయ్యగారు వచ్చి 1 గంట 10 గంటల వరకు, మరి వారికి సమయం 10 గంటల వరకు అంటే గంట దేవుని వాక్యాన్ని మనకు అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ నేను వారికి సమయాన్ని అప్పగిస్తాను. చప్పట్లు పెడతాను. అందరూ కూడా చప్పట్లు పెడుతూ దైవశాస్త్రంగా ఆహ్వానిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము. ఆదికాండ గ్రంథంలో నుండి 28వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. పంతొమ్మిది నుంచి చదువుతున్నాను. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 19వ లేఖనం నుండి చదువుతున్నాను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లోజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల
యెహోవా నాకు దేవుడై యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడి మాటలు మన వెనుకల్లో దేవునికరంగా ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మీ అందరికి కూడా యేసుక్రీస్తు శుభనామం పేరిట వందనాలు తెలియపరుస్తూ, మరి నా గురించి నేను ఎక్కువ చెప్పుకోను, ఆల్రెడీ అయ్యగారు చెప్పారు కనుక, మరి ప్రాముఖ్యంగా మాసలమైన అయ్యగారికి, దైవదాసరాలకి, అలాగే వాళ్ళ మనవరాలకి కూడా ఈ మధ్యకాల సమయంలో బైబిల్ క్లాసుల్లో తేలపురంలో పరిచయం అయ్యి నా బొమ్మ గీసింది అనమాట పేపర్ మీద. ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటకు వెళ్ళిపోయింది. అందుకని రంగా వందనాలు అయ్యగారు అనుకుంటున్నా నా దగ్గరికి వచ్చేసి. మంచిది. చిన్న బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండడం అలాగే సంతోషకరం. అలాగే నీతిమంతుల బిడ్డలు అలాగే వర్ధిల్లుతూ ఉంటారు. దాసుని యొక్క ప్రార్థన, దాసరాల యొక్క ప్రార్థన వారి బిడ్డలకి నిరంతరం కూడా దీవెనకరంగా ఉండను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మెట్రోపాలిటన్ మిషన్ అని ఇందాక అక్కడ బోర్డు చూశారు. సేవకులు నన్ను లోపలికి అట్లా ఇంట్లోనికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు చూస్తే మెట్రోపాలిటన్. అప్పటి వరకు అయ్యగారు వ్యక్తిగతమైన పరిచర్య అనుకుంటూ ఉన్నాను, నేను అలాగే ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఇది చాలా గొప్ప పరిచర్య. మెట్రోపాలిటన్ మిషన్ అనేది చాలా గొప్ప పరిచర్య. నేను మెట్రోపాలిటన్ మిషన్లో చాలాసార్లు వాక్యం చెప్పాను. తెలపరోలు అలాగే మరి తోటపల్లి అడిపోతే మైలవరం వైపు కొన్ని సంఘాల్లో ప్యారడైజ్ గారు తీసుకెళ్ళారు నన్ను కొన్ని సంఘాలు. కనుక మెట్రోపాలిటన్ సంఘం అనేది చాలా పురాతనమైనటువంటి ఒక కట్టుబాటు కలిగినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంఘం. మరి అలాగనే ఈ గ్రామం బెల్లనపల్లి. రాత్రి గూగుల్ మ్యాప్లో చూసా, ఇది నాకు అర్థం కాల ఎక్కడ ఏంటి అనేది. అయ్యగారు చెప్పిన ప్రతి మాట కూడా రికార్డ్ చేసుకొని ఉంచుకున్నా. కారణం ఏంటంటే దారి ఎక్కడ తప్పిపోతానని. మిర్జాపురం వెళ్ళాను. ఈ ఈ ఈ మార్గంలో చాలాసార్లు ప్రయాణం చేశాను. మిర్జాపురం మా సంఘస్థురాలు ఉన్నారు, అలాగే ఇక్కడ సీతారాంపురంలో సంఘస్థులు ఉన్నారు, ఆ సిఎస్ఐ చర్చి ఇక్కడ, అలాగే చాలా చోట్ల ఈ మధ్యలో వాక్యం చెప్పాను. లేకపోతే మామూలు చిన్న చిన్న కార్యక్రమం చాలాసార్లు వచ్చాయి. కానీ ఈ ఊరు ఎప్పుడు రాలా. నాకు ఇలాగ గంటలోకి వచ్చి వెళ్తా అరకలే అది గుర్తొచ్చింది. అరకలో గుర్తొచ్చింది ఎట్లా వెళ్తుంటే. ఏదైనప్పుడు కూడా మీ ప్రాంతం రావడం నాకు చాలా సంతోషం. కందును బట్టి దేవునికి మహిమ. అలాగే మీ అందరూ కూడా దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని కృప ఈ పండగ దినాల్లో దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. పండగ చేస్తారు కదండి, పండగ చేస్తారు కయ్యా. కొద్దిమంది పండగ చేయరు అంటున్నారు. కొన్ని చోట్లకి వెళ్తే మళ్ళీ వాటి గురించి మాట్లాడకూడదు, ఎవరి క్రమం వాళ్ళది. అందుకని ఎవరి మనసు ఇబ్బంది పెట్టకుండా ఉండటమే క్రైస్తవ లక్షణం. ఈ మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో మరి మీ ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నా, ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే నాకు 11 గంటలకు ఆరాధన అయితే అమలారా, 11 గంటలకు ఆరాధన అయితే 12 గంటలకు వస్తారు మా సంఘస్థులు. ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? 12 గంటలకు వస్తారు. ఒక ఆమె 12:30కు వచ్చింది. అప్పుడు నేను వాక్యం స్టార్ట్ చేస్తా. జనం ఎప్పుడు వస్తారనేది నాకు సంబంధం లేదు. 11 నుంచి మొదలెడతా, 12:30కి నేను వాక్యం స్టార్ట్ చేస్తా. పాటలు 1 గంట సేపు, ఆరాధన, సాక్ష్యం చెప్పే 2 సాక్ష్యం, లేదా ఒక ఇద్దరితో ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘం కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లా క్రమం కరెక్ట్గా 12:30కి వాక్యం ప్రారంభిస్తూ ఉంటారు. ఏమండి, మరి వాక్యం చెప్పే టయానికి కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది వాక్యం ముగించే టయానికి వస్తూ ఉంటారు, కొంతమంది చివరిలో ఆశీర్వాదానికి వస్తూ ఉంటారు. ఏ టయానికి వస్తూ ఉంటారు? అట్లా ముందు నాకు చాలా మొక్క చేసింది. అయ్యగారు చెప్తున్నారు కానీ టైంకి వచ్చేస్తారు అయ్యాళ్ళు, టైంకి వచ్చేస్తారు. నేను అనుకోండి ఏడవుతారు, ఏ 12 అయ్యగారు వాక్యం ఎత్తాడు, నన్ను ఏం అందరికాడ నిద్ర లేదు తీసుకొస్తున్నాడు అనుకుంటున్నాను నేను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు సంతోషం వేసింది. కారణం ఏంటంటే మీరు నాకంటే ముందుగా 8 గంటలకే మందిరంలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన కనుక మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తాడు అనే విశ్వాసంతో నేను మాట్లాడతాను. దేవుడి మందిరాన్ని ప్రేమించే వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుడి మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాడిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఇక ఉదయకాల సమయంలో నేను ఒక మాట చెప్పాలని నిర్ణయించుకొని తీసుకొని వస్తే, కానీ ప్రభువు నాకు ఆలోచించాడు. ఇక్కడ మందిరము ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడ మనం చదువుబడినటువంటి లేఖనము, మరి
ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో మనం అందరికి కూడా తెలిసినటువంటి ఒక గొప్ప సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యాకోబు తన జీవితంలో దేవునితో ఒడంబడిక చేసుకున్నటువంటి సంఘటన ఇది. దేవుని కొరకై తను ఏమి చేయదలుచుకున్నాడు, దేవుని కొరకై తను ఏదైతే ఒక కార్యము తలపెట్టాలనే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని వ్యక్తపరిచినటువంటి సమయంలో మనం అందరం కూడా ఉన్నాం. ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక రాత్రిపూట ఆయనకు మంచి కళ వచ్చింది, మనందరికి కూడా తెలుసు. తర్వాత తిరిగి లేచాడు. 19వ వచనానికి వచ్చేస్తే ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు 18వ లేఖనంలో చూస్తే తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసే. ఇక్కడ బేతేలు అనే మాటను మనం అందరం కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఈ బేతేలు అన్నదానికి పుట్నోట్లో కింద అర్థం ఏమి ఇచ్చాడంటే దేవుని మందిరం అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడండి? దేవుని మందిరం అని ఇచ్చాడు. చిన్నబాబు నానా అరే మంచి ఆరాధన చేశాడు నేనే అయ్యగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏందో దేవుని మందిరం అన్నాడు. కావాలంటే చిన్నపిల్లలు మంచి పిల్లలు మీరు అందరూ బాగా ఆరాధన బాగా పాడారు. పెన్ను పుస్తకం తెచ్చుకొని రాసుకోండి. అయ్యగారు చెప్పే వాక్యాలు ఆదివారం రాసుకోండి. అది మీకు చాలా ఉపయోగపడింది. ఓకేనా? ముందు చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. చక్కగా ఆరాధన చేశారు. దేవుని జన్మ బేతేలు అని అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం అని అర్థం. ఈ దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడిపోతూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలని అందరూ కూడా ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని మందిరాన్ని అందరూ కూడా ప్రేమిస్తూ ఉంటారు. దేవుని మందిరం అంటే ఇష్టం లేని వారు ఎవరు కూడా ఉండరు. దేవుని మందిరం అంటే భయభక్తులు కలిగిన వారు ఉంటూ ఉంటారు లోకంలో. ఈ యొక్క మందిరం పట్ల ప్రేమ కలిగిన వారే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ప్రేమ లేని వారు ఎవరు కూడా ఉండరు. దేవుని మందిరం యొక్క ప్రేమ మనకి ఎట్లా కనబడుతూ ఉంటుందంటే మనం చేసే పనుల ద్వారా ఆ యొక్క మందిరం యొక్క ప్రేమ మనకు కనపడుతూ ఉంటుంది. మందిరం మీద ప్రేమ కనపడుతూ ఉంటుంది. పోయిన ఆదివారమే నేను నిజానికి ఈ యొక్క మందిరంలోనికి వాక్యం చెప్పడానికి రావాలి. అయితే పండగ సందర్భంగా 3-4 రోజుల నుంచి పని చేస్తూ పిల్లలు యవనస్తులందరూ కూడా మందిరానికి రంగులు వేస్తూ పెయింట్ చేస్తూ మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఆ శనివారం మేము ప్రార్థన కూడా పెట్టకుండా రమారమి రాత్రి 1 గంట వరకు కూడా పని చేస్తూనే ఉన్నారు. పిల్లలు యవనస్తులు పని చేస్తూనే ఉన్నారు. నేను అన్నీ కూడా సమకూర్చుకొని నిద్రపోయేవాడికి 2 అయింది. ఉదయం లేచేపాటికి 8-8:30 అయింది. సేవకులు ఫోన్ చేశారు, అయ్యా వస్తున్నారా మీరు అని. ఎగరండి, ఇప్పుడే నిద్ర లేచాను. మీ ఫోన్ కాల్తోనే నేను నిద్ర లేచాను. రాత్రి అంతా పడింది, సమయం పట్టిందన్న. కారణం ఏంటంటే ఆ యొక్క మందిరాన్ని పండగ నిమిత్తమే, ప్రభు వారి యొక్క జన్మదినం నిమిత్తమే శుభ్రం చేయాలి, బాగు చేయాలి. అనేక మంది జనం వస్తూ ఉంటారు. 2-3 సంవత్సరాలు అయిపోతుంది దానికి రంగులేసి, దాని బాగోగులు చూసి, మందిరం బాగోగులు చూసి 2-3 సంవత్సరాలు అయిపోతుంది. దాన్ని ఏ రీతిగా తీర్చిదిద్దాలి, జన్మదినానికి ఎలాగ యేసు ప్రభు వారి జన్మదినానికి ఎలాగ సిద్ధపాటు చేయాలనే ఆలోచనతో డిసెంబర్ నెల ప్రారంభంలోనే ఆ పనులన్నీ కూడా పెట్టుకోవటం, దేవుని కృపలో ఆ పనులన్నీ కూడా మొన్న ఆదివారానికి ముగించడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని మందిరమును మనం ప్రేమించగలిగిన వారుగా ఉండాలి. దేవుని మందిరమును మనం ఆసక్తిగా వచ్చేవారుగా ఉండాలి. అందుకనే ఈ ఉదయకాల సమయంలో నా ధ్యాన విషయం ఏంటంటే దేవుని యొక్క లేఖనంలో బేతేలు అంటే దేవుని మందిరం. ఇక్కడ యాకోబు మరలా తిరిగి బేతేలునకు అంటే దేవుని మందిరపు స్థలమునకు రావడానికి కొన్ని అనుభవాలతో తిరిగి వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నా యొక్క వాక్య విషయం ఏంటంటే బేతేలునకు తిరుగు వెళ్ళుటకు కావలసిన అనుభవ పాఠాలు, బేతేలునకు తిరిగి రావటానికి, బేతేలునకు వెళ్ళుటకు కావలసిన అనుభవ పాఠాలు. బేతేలు అనే దాన్ని పుట్నోట్లో పెట్టేసేసి సరాసరి దేవుని మందిరం అని పలుకుదాం. చెప్పండి, ఏమని పలుకుదాం? గట్టిగా చెప్పాలి, దగ్గరగా చెప్పాలి.
మీరు అట్లా మాట్లాడితే నాకు ఇంకా సంతోషం. ఎందుకంటే తెలుసా, నేను మొన్నటి వరకు 2019 వరకు 2013 నుంచి 2019 వరకు లెక్చరర్గా చేశాను. ఓకేనా? ప్రభు పని నిమిత్తమై ఆ యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసి పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభు సేవకు సమర్పణ చేసేసుకున్నాను. మీ మాట అంటే నాకు అది సంతోషం అన్నమాట. చిన్నతో మాట అంటే ఇంకా సంతోషం. ఎందుకంటే పాట చెప్పి నా పాఠానికి రిప్లై వస్తుంటే ఇంకా ఉత్సాహంగా ముచ్చలుగా చెప్పేవాడు పాట. దేవస్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు మనం ఏ పాఠం నేర్చుకోబోతున్నాం చెప్పండి? దేవుని మందిరమునకు వెళ్ళుటకు కావలసిన అనుభవాలు. దేవుని మందిరమునకు వెళ్ళడానికి కావలసిన అనుభవాలు ఉన్నాయి. యాకోబు తన జీవితంలో దేవుని మందిరానికి లేదా బేతేలునకు వెళ్ళటానికి అనుభవం పూర్వకంగా వెళ్ళాడు. మొదట తన స్థితి వేరుగా ఉంది, కానీ కొంతకాలం తర్వాత తను మార్పు చెందాడు. తన పరిస్థితులు మార్పు చెందే, తన స్థితిగతులు మార్పు చెందే తను ఒకానొక సమయంలో ప్రాణమును కాపాడుకున్నట్టుకై ప్రాణమును అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మోసగాడిగా తన జీవితాన్ని పైన కొనసాగించుకుంటూ తల్లి మాట విని మామ దగ్గరికి వెళ్ళిపోతూ అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు తనని మధ్యాహ్నంలో అతనిని దీవించాడు, ఆశీర్వదించాడు. అందుకనే ఇక్కడ మనం చదువుకున్న ఆఖరి మాటలు ఏమన్నాడంటే మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీకు నాకు ఇచ్చు యావత్తులో 10 మంది నిత్యముగా నేను నీకు చెల్లించుదని మొక్కుకొను. ఎప్పుడు 21 క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. దేవుడు స్తోత్రం కలుగును గాక. నేను క్షేమంగా మరలా తిరిగి వచ్చినప్పుడు మరల కింద మాట్లాడితే ఇదిగో ఈ మార్గంలో నన్ను కాపాడి నేను క్షేమంగా మరలా తిరిగి వచ్చినట్లుగా, ఇదిగో నా మార్గాల్లో క్షేమం కలుగునిచ్చినట్లుగా, నేను తినుటకు ఆహారము, కట్టుకున్నటకు వస్త్రములు, ఇదిగో సంపదను సంపాదించుకున్నట్లకు సమస్తమును సమకూర్చబడితే నేను మరలా తిరిగి వస్తా. నేను ఏదైతే రాయిని నిలిపి దాని మీద నూనె పోసి అది దీవెనకరంగా ఉండునని నేను ప్రతిష్ఠించాను, ఆ రాయి దేవుని మందిరమగును అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడంటే క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయుష్ను కలిగి ఉన్నప్పుడు, తినడానికి ఆహారం కలిగినప్పుడు, అన్న వస్త్రములు కలిగినప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగున్నప్పుడు, నేను కనుక ఆయుష్తో ఆరోగ్యంతో క్షేమంగా ఉంటే నేను మరలా తిరిగి దేవుని మందిరానికి వస్తా, వచ్చి ఆ మందిరంలో కట్టడం కోరుకుంటానని చెప్పి దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. రావడానికి అనుభవపూర్వకంగా వచ్చాడంట. ఎట్లా వచ్చాడంటే చెప్పండి, గట్టి చెప్పండి. అనుభవపూర్వకంగా కొన్ని అనుభవాలతో వచ్చాడు. మనం కూడా ప్రార్థన అనగానే మందిరానికి రావాలనే ఆసక్తితో వచ్చేస్తూ ఉంటాం. ఎట్లా వచ్చేస్తూ ఉంటామంటే కొంతమందిని చూస్తే సింపురు జుట్లు వేసుకొని వస్తామంటారు కొంతమంది. ఒకడైతే స్నానం కూడా చేయడు, మందిరానికి వచ్చేస్తామంటాడు. ఒకడైతే అక్కడెక్కడ నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తామంటాడు మందిరంలోకి. ఎందుకు వస్తాడో కూడా ఆయనకి అర్థం కాదు. ఒకడైతే నిద్రమోహం వేసుకొని వస్తామంటాడు, ఒకడైతే అనాలోచనతో వస్తూ ఉంటాడు. కొద్దిమంది అయితే ఎల్లకడ గొడవ పడి మందిరంలోకి వచ్చేస్తామంటారు. నిజం. ఇక ఎట్లా పడితే అట్లా కొద్దిమంది మందిరానికి వచ్చేస్తూ ఉంటారు. కానీ మందిరానికి చాలా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంది. అందుకనే దేవుని యొక్క లేఖనం ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనను చేయాలట సరిగా చూసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అనుభవం కావాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి కొన్ని అనుభవాలు కావాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని అనుభవాలను మీకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నా. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా మొదటి అనుభవం ఏంటంటే వ్యక్తిగత పరివర్తన కావాలంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏం కావాలంటే చెప్పండి, వ్యక్తిగత పరివర్తన. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ లేఖనం.
తీసారా పిల్లలు? చదవండి. 7వ అధ్యాయము 14వ లేఖనం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈ నా పేరు ఈ మందిరములకు నిత్యముగా ఉండినట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండును. దేని మీద? దేవుని మందిరం మీద. ఇక్కడ సొలొమోను అనే ఓ మహాజ్ఞాని రాజుగా ఉండిన తర్వాత, దావీదు తర్వాత రాజుగా నియమింపబడ్డాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆయన ఏం చేశాడంటే దేవుని మహిమాతమై దేవునిని స్తుతించడానికి, దేవునిని గణపరచడానికి ఓ గొప్ప మందిరం కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మందిరంలో దేవునికి బలి అర్పణ చేయడానికి, ఆ మందిరంలో దేవుని మహిమపరచడానికి, ఆ మందిరంలో దేవుని గణపరచడానికి, ఆ మందిరంలో దేవుని ఆరాధన చేయడానికి సొలొమోను దేవుని కొరకై మందిరం కట్టి దానిని ప్రతిష్ఠించాడు. ఈ ప్రతిష్ఠించినటువంటి మందిరములో దేవుని ప్రజలు చేయవలసినటువంటి కొన్ని పనులు చక్కగా చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే చెప్పండి? తగ్గించుకొని ప్రార్థన. పరివర్తన గురించి మాట్లాడుతున్నా, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం గురించి మాట్లాడుతున్నా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనల్ని ఏం చేయాలంటే మనం తగ్గించుకొని దేవుడి మందిరానికి రావాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎట్లా రావాలంటే చెప్పండి? తగ్గించుకోవాలి. ఒకవేళ నీకు ఆస్తి ఉందనుకో, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఆస్తికర్తగా రాకూడదు, దేవుని సన్నిధికి విశ్వాసిగా రావాలి. ఒకవేళ నీకు ఉద్యోగం ఉందనుకో, ఉద్యోగానికి సంబంధించినటువంటి హోదాలో రాకూడదు, దేవుడి మందిరానికి తగ్గించుకొని రావాలి. ఒకవేళ నీ బలం ఉందనుకో, బలాచుడిగా రాకూడదు, దేవుడి మందిరానికి తగ్గించుకొని రావాలి. ఒకవేళ నీ దగ్గర ఇంకేదైనా రాజకీయ పలుకుబడి ఇంకోట ఏదైనా నీకు గర్వం కలిగించేది ఏదైనా ఉంటే కనుక అది పక్కన పెట్టి దేవుడి మందిరానికి ఎట్లా రావాలంటే ఓ విశ్వాసి ప్రభు సన్నిధికి ఎలా రావాలో ఓ చక్కని ప్రవర్తనతో దేవుడి మందిరానికి రావాలి అన్నాడు ప్రభు వారు. ఎవరు రాయించారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేసింది కదా. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుని జన్మ ఈ మాటలు మనం కనుక ముందుకు కొనసాగించుకుంటూ వెళితే రెండోది ఏమంటే నన్ను వెదికిన ఎడల. రెండో విషయం ఏం చేయాలంటే చెప్పండి, దేవుడి మందిరానికి మనం వచ్చి మన ప్రవర్తనను బాగు చేసుకుని ఏం చేయాలంటే ప్రభుని వెదికే వారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. తమ చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని మందిరానికి ఎవ్వరు కూడా పరిశుద్ధులు రారు, కానీ మందిరములోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తాగుబోతుడు మందిరంలోకి వచ్చి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సిగరెట్ తాగేవాడు వచ్చి కూర్చోవచ్చు, ఏమండి పనికి మనం పనులు చేసేవాళ్ళు వచ్చి మందిరంలో కూర్చోవచ్చు. కానీ వచ్చిన తర్వాత దేవుని సన్నిధి వారి జీవితాలను బాగు చేస్తూ ఉంటది. దేవుని సన్నిధి వారిని పరిశుద్ధులుగా మారుస్తూ ఉంటది. దేవుని సన్నిధి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి కూడా విడుదల కలుగు చేస్తూ ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి మనము మన ప్రవర్తనను సరి చేసుకుంటూ జాగ్రత్తగా దేవుని మందిరానికి రావాలి. రెండో మాట ఏమంటాడంటే తమ చెడు నడతలను చెడు మార్గములను విడిచిపెట్టాలి. దేవుని మందిరంలో ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఉంటాం, దేవుని సన్నిధిలో ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఉంటాం, కానీ చేసే పనికి మనల్ని పనులు మాత్రం ఒక్కట కూడా మానే. ఆయన ఒక చోటకి వెళ్తే ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటున్నా, అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే కనుక ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకున్నా. ఒక రోజున నేను ఒక చోటకి వెళితే వాక్యం చెప్పడానికి కాదు, మామూలు ఊరికే ఎవరో పిలిస్తే నేను వెళ్ళాను. ఒక క్రమం నడుస్తూ ఉంది. ఆ క్రమం నడుస్తా మనకు ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే మందిరం వెనకాలకి వెళ్ళి గబగబా సిగరెట్ తాగేసి వచ్చేస్తున్నాడు. వచ్చి ఎట్టేటట్టు చూసుకున్నాడు. ఒకే ఇచ్చే కమిటీలో ఈయన కూడా ఉన్నాడు అన్నమాట.
వచ్చిన పాస్టర్ గారికి ఆహ్వానించడానికి బొకే ఇస్తారు కదా, మన పెద్ద పలానా ఆయన అని పిలవంగానే వాడేసేసి గొప్పగొప్పని వదిలేసేసి ఎట్టేట దూడుచుకొని గొప్ప స్టేజ్ ఎక్కేస్తున్నాడు. నాకు అసలు నాకు నోటి అంత మాటలు లేవు. ఏమంటావు? తర్వాత పరిశీలన చేస్తే, అయ్యా ఈయన ప్రోగ్రాం పెట్టుకుంటే 10 ఏళ్ళు ఎత్తాడయ్యా, ఏం చేస్తావు దుర్మార్గుడిని దగ్గరుంచుకోక అప్పట్లేదు అన్నాడు ఆయన. దుర్మార్గుడిని దగ్గరుంచుకోక ఊరుకుంటాడు దేవుడు. అనాది కాలంలో ఆయనకి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది. అంటే చైన్ స్మోక్ అంట. ఆ యొక్క సిగరెట్ ని మానపలేకపోయాడు, దేవుని సన్నిధికి వచ్చిన మానపలేకపోయాడు, లంగ్స్ క్యాన్సర్ వచ్చేసేసి. దేవుని సన్నిధిలో మనం అజాగ్రత్తగా ఉంటే, ఆయన సన్నిధిని కనుక మనం అలాగున దైవ సన్నిధిలో క్రమశిక్షణ లేకుండా ఉంటే, నువ్వు ఎంత డబ్బు అన్నావు, నువ్వే మంచి పనులు అనొచ్చు, ఏ క్రియలు అనొచ్చు, అది తొదకు శాపంగానే మారింది తప్ప దీవెనకరంగా మారదు. ఈ ఉదయకాల సమయంలో మీరు మీ బిడ్డలు దీవించబడాలని, క్షేమంగా ఉండాలని, యాకోబు వలె ఇదిగో నేను క్షేమముగా తిరిగి వచ్చినట్లయితే నా తండ్రి ఇంటికి, మన క్షేమంగా మన ఇళ్లలో, మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన ఉద్యోగాల్లో, మనం చేసే పనుల్లో క్షేమంగా ఉండాలంటే దేవుని జనమ మనము దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను బహు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. జాగ్రత్తగా కాదు, బహు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎట్లా పడితే అట్లా మందిరంలో ఉండడానికి కుదరదు, ఎట్లా పడితే అట్లా మందిరానికి రావడానికి కుదరదు, ఎట్లా పడితే అట్లా మందిరంలో ప్రవర్తించడానికి కుదరదు, ఎట్లా పడితే అట్లా మందిరంలో మాట్లాడడానికి కుదరదు. ఒక క్రమశిక్షణ ఉండాలి. ఇంటికాడ తిట్టుకున్నట్టు ఇక్కడికి వచ్చేసి గ్రూపులు కట్టేస్తా ఉంటారు మందిరాల్లో. ఇంటికాడ అనుకున్నట్టు గ్రూపులు కట్టేస్తా ఉంటారు ఇక్కడ మందిరాల్లో. అక్కడ డాక్టర్ గ్రూపులు, ఇక్కడేమో కమిటీ గ్రూపులు, అక్క చెల్లెళ్ళు. నా మాట అంటే నా మాట, నా మాట నా మాట, నీ మాట నా మాట, ఎవరి మాట కాదు. ఒకటి ప్రభు మాట, రెండోది నిలబెట్టినటువంటి ప్రభు సేవకుని మాటే చల్లాలి మందిరంలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. వేరే వారి మాటలు మళ్ళీ ఎక్కడ పని చేయకూడదు. దేవుని మందిరంలో సేవకుడు ప్రభుతో ప్రార్థించి, ప్రభువా నా సంఘ క్షేమం కొరకు నేను ఏం చేయాలి అంటే ఆ పని చేయడానికి ప్రభు తనకు ఆలోచన ఇస్తా ఉంటాడు. ఆ ఆలోచన ప్రకారం మందిరంలో నడిచినంత కాలం మందిరంలో ఉన్న జనము, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఆలోచన మీరు ఏదైనా కానీ మందిరంలో పనిచేసిందా అది దీవెనకరంగా. ఈరోజు మీరు దీవించబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఏమంటాడు తెలుసా? మొదటి అనుభవం దేవుని మందిరానికి వెళ్ళడానికి మన పరివర్తన లేదా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలంటే చెప్పండి. మన ప్రవర్తన జాగ్రత్తగా. దేవుని జన్మ ఎంతమంది ఉన్నామనేది కాదు. దేవుని మందిరంలో ఇద్దరున్నా ముగ్గురున్నా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని అట్లా వదిలేసి, పిల్లల్ని అట్లా వదిలేసి వాళ్ళు అట్టనే ఉంటారు. ఓకేనా? వాళ్ళతో ఇబ్బంది ఉంది. మనం జాగ్రత్తగా దేవుని మందిరంలో ఉండాలి. కనుక నా మాటలు నేను ఈ విషయం నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఇది దేవుని దృష్టి కలిగినటువంటి మందిరం. దేవుడు ఏమన్నాడంటే నా కను దృష్టి దాని మీద నేను నిలుపుదును అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నా కను దృష్టి మందిరం మీద. మందిరం అంటే ఇదే కాదండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామపేట కూడి ఉంటారో వారి మధ్యన నేను రోడ్డు మీద ఆరాధన జరిగిన మందిరమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చెట్టు కింద ఆరాధన జరిగిన స్తోత్రమే. నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకరోజు చెట్టు కింద ఆరాధన చేసేవయ్య గారు ఒకనొక సమయంలో. కొంతకాలము మందిరం ఎట్లానే కారుతూ ఉండేది. తాటేకుల మందిరం ఓ పక్కన కారుతుంటే ఓ పక్కన మా నాన్నగారు మూలన బలిపేట మూలన ప్రార్థన చేసేవాడు. కన్నీరు పర్యంతమైపోయిన సందర్భాలు ఎన్నో మా జీవితాల్లో. మా నాన్నగారు ప్రార్థన ప్రార్థిస్తూ ఉండగా, సంఘ సహకారం ఉండగా 2013లో రేకులతో ఒక మంచి మందిరాన్ని నిర్మించుకోగలిగాం. మరలా 2019 వారు ప్రభు సన్నిధిని చేరిన తరువాత 2020
2021లో ప్రభు నాకు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారం మందిరము ఎక్స్టెన్షన్ చేయాలి. కారణం ఏంటంటే సంఘ సభ్యులు అమాయంతంగా పెరిగిపోయారు. రమారవి 3 సంవత్సరాల దగ్గర 34 మందికి బాప్తిసం ఇచ్చాను. నేను వచ్చిన పరిచర్య కొత్తలోనే 34 మంది బాప్తిసం ఇచ్చాను. మందిరం చాలా, కట్టిన మందిరం చాలా, అప్పటికే 100 మంది పట్టే మందిరం, కానీ అది చాలా. మందిరం పెంచాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉండగా 2023 రమారవి 2 నెలల్లోనే ఒక 3-3.5 లక్షలు పెట్టి మందిరము కట్టిన దాన్ని ఎదర గోడ పడగొట్టి దగ్గర ఇంకొక 20 అడుగులు పొడవు పెంచి పోర్టుకు ఒక 10 అడుగులు మొత్తం కలిపి ఒక 3-4 లక్షలతో పరిపూర్ణంగా మందిరాన్ని సిద్ధపాటు చేశాం. ఎందుకనంటే అది దేవునికి ఇష్టమైనటువంటి స్థలం. ఆ స్థలంలోనికి దేవుని జనం వస్తూ ఉంటారు. వారి ప్రవర్తన సరి చేసుకుంటూ ఉంటారు, వారి బ్రతుకును మార్చుకుంటూ ఉంటారు. అక్కడ వారు క్షేమమును పొందుకోవడానికి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కనుక ఆ మందిరము చాలా శుభ్రంగా ఉండాలని ఆలోచన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ గురించి దాన్ని మంచిగా చెప్పా. నువ్వు చెడ్డ తయారవ్వకూడదు నా దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఆ మందిరానికి మనం జాగ్రత్తగా రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని మనం ప్రేమించాలి. దేని ప్రేమించాలి చెప్పండి? మందిరమును ప్రేమించాలి. మందిరమును ప్రేమించాలి. మందిరమును ప్రేమించమంటే గోడలు ప్రేమించమని, తాటేకులు ప్రేమించమన్నా, లేకపోతే పై రేకులు ప్రేమించమని కాదు నేను అనేది. దైవ సన్నిధిని, అక్కడ ఉండే దైవ సన్నిధిని ప్రభు ఏమని చెప్పాడంటే, నా మందిరమునకు, నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండనట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దృష్టియు నా మనస్సును ఎట్లా ఉండదని నిత్యము దాని మీద. నేను ఒక మాట చెప్తా దీని గురించి, మీరెవరు బాధపడదు. మనం నివాసం ఉండే ఇళ్ళు ఎట్లా ఉంటాయి చెప్పండి ఒకసారి. గట్టి చెప్పండి పెద్దమ్మా అని చెప్పేసి. నాన్న ఎట్లుంటే నాన్న బ్రహ్మాండం. కానీ దేవుడి మందిరం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి? దేవుడి మందిరం ఎట్లా ఉంది? దేవుడి మందిరం ఎట్లా ఉండాలి? దేవుడి మందిరం ఎలా ఉంచుకోవాలి? శారీరక సంబంధమైన మనము ఉండడానికి మన ఇల్లుని మనం ఎంత చక్కగా కట్టుకుంటాం, మన ఇంటిని మనం ఎంత బాగు చేసుకుంటా ఉంటాం, ఏది ఎక్కడ ఉండాలో ఏది ఎట్లా ఉండాలో మనం ఎంత జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ దేవుడు నివాసం ఉండి అది మనకు క్షేమం కలిగిస్తూ, మన కుటుంబ అవసరతలు తీరుస్తూ, మన బాధలు సాధలు ఇబ్బందులు ఇరుకులు ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడికి వెళ్తావు? ఏదన్నా బాధ వచ్చిందనుకో మీ అక్క జిగ్గిళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ బుజ్జ ఎట్లా ఉందే నా పరిస్థితి అంటే ఏమంటారు చెప్పండి ఒకసారి. ఏమంటారు చెప్పండి ఒకసారి. ఏమంటారు? అందమ్మా ఈ రోజుల్లో లేదు చెప్పేవాడు. అయ్యిందా ఈ పడాయి మొత్తము? నేను అనుకుంటానే ఉన్నా ఎట్ట అయ్యిద్దని. ఎట్ట అయ్యిద్దని నేను అనుకుంటానే ఉన్నా. నాకు తెలిసి ఆ సంగతి పడాయి మొత్తం అయిపోయింది. చూసేవా ఎట్ట వచ్చింది నా కాళ్ళ దగ్గరికి అంటే దెప్పిమూడు ఎక్కడేస్తాం కదా. ఎవరు ప్రేమ వాడేది కూడా ఉన్నారు వాళ్ళ, ఎవరు ఆప్యాయత చూపించడం ఉన్నారు. మీ కాలంలో అయితే ఏదైనా బాధ అయితే నలుగురు కూడి సమకూడి సర్లేమ్మా ఏం కాదులే ప్రభు ఉన్నాడు మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజులు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరమ్మ మా తల్లి నీకు వందనాలు. అందరూ పొడిచేవాడే కోట్లు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా ప్రజలు? బాధ రంగానే, వేదన రంగానే, ఇబ్బందుల రంగానే గబగబ మందిరానికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయ్యా నా కష్టం ఇది, అయ్యా నా బాధ ఇది, నా వ్యాధినిది, ఇదిగో నా పరిస్థితిని. భర్త యజమానుడు మాట ఇంట్లా, బిడ్డల మాట ఇంట్లా, భార్య మాట ఇంట్లా, కుటుంబంలో అత్తమామతో ఇదిగో పోరు, ఆడపడుచులతో పోరు. నేను సరిగ్గున్నాం కదా వాళ్ళతో కొత్తాలు పోరే. కాబట్టి ఇన్ని బాధలు ఉన్నాయ్యా, నన్ను ఏం చేయమంటావని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వచ్చంట? దేవుడి మందిరానికి వచ్చి. మరి ఆ మందిరం ఎట్లా ఉండాలి చెప్పండి ఒకసారి. ఆ మందిరం ఎట్లా ఉండాలి?
ఆ మందిరం కొరకు మనం ఎంత ప్రయాసపడినా తప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బంధువులు ఉన్నటువంటి క్షేమం, రక్త సంబంధులు ఉన్నటువంటి క్షేమం, కుటుంబం వారి ఉన్నటువంటి క్షేమం, సమాజం వారి ఉన్నటువంటి క్షేమం, కావలసిన వారి ఉన్నటువంటి క్షేమం, ఆత్మీయ ఉన్నటువంటి క్షేమం దేవుని సన్నిధి ఇస్తూ ఉన్నది కనుక మీకు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నువ్వు అంతగా ప్రయాణించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని నా రెండో మాట ఏంటంటే దేవుని సన్నిధి కోసం ఆకలి కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం కొరకు ఆకలి కలిగి ఉండాలి. దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడు మందిరానికి వెళ్దాం, ఎలా మందిరానికి వెళ్దాం, ఎప్పుడు మందిరానికి, ఇదే ఆశ ఉండాలి. ఇదే ఆశ ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఓ తృష్ణ కలిగిన వారుగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కని మాట్లాడించారు. జనులు దేవుని మందిరములకు పోవుదినని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించిందని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్తున్నప్పుడు అంట సినిమా హాల్ కాదు, పనికి మాలిన ప్రోగ్రామ్స్ కాదు. ఆవిడ కూర్చొని మొత్తం కుటుంబం మొత్తం కూడా కలిసి 9:30 అయిందిరా పెట్టరా జబర్దస్త్ కలిసి చూద్దాం. అది పక్కన పెట్టయితే ఇప్పుడేంటి నడుతుందనగా బిగ్ బాస్, అది 11 అయినా కానీ టీవీలో కణ 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 సౌండ్లు, మోరు మోత అవి ఏమన్నా బాగు చేస్తాయా? నీ బిడవకి ఏమన్నా మంచి మాటలు వినిపిస్తాయి. పనికి మాలిన చెత్తంతా రొడ్డంతా తీసుకొచ్చి అందుట్లో నేర్పెట్టండి. ఇదిగో ఇట్లాంటి అవనస్తులే, ఇట్లాంటి పిల్లలందరూ ఎదురుగా తల్లిదండ్రులు కూడా బుద్ధి లేకుండా దాన్ని పెట్టుకు చూడ. అదేమో అందుట్లో పీకి పక్క పక్క అంటే వాళ్ళతో పాటు వీళ్ళు పక్క పక్కన, ఆ వయసు వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు పక్క పక్కన పారిపోను. కారణం ఏంటి? దేని మీద నీకు ఆశ? ఈ లోక క్రియల మీద, ఈ లోక విషయాల మీద మనం ఆశ కలిగి ఉంటే అలానే ఉండిపోతాం. కానీ భక్తుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆకలి లేదా ఆశ మనకు ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఆశ ఉండాలంట చెప్పండి మనకి? దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ ఎవరి జీవితాల్లో ఏముంటుందో వారి జీవితాలు క్షేమమును సంతరించుకుంటూ ఉంటాయి. వారి జీవితాలు క్షేమతను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని చెప్పమంటారా? ఇంతకు ముందే మనం చదివిన మాట ప్రకారం దేవుని సన్నిధి అక్కడ ఉంటది. దేవుని మందిరానికి ఏ అనుభూతి వెళ్ళాలంటే దేవుని చూడాలనే ఆశతో వెళ్ళాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కని పాట రాశారు. ఏమని రాశారు తెలుసా? ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కాకపోతున్నా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని
రెండో మాట, దేవుని సన్నిధి కోసం ఆకలి కలిగిన అనుభవం కావాలంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. 42వ కీర్తన, కోరాహ కుమారుడు రాసినటువంటి కీర్తన, 42వ కీర్తన మొదటి వచనం నేను చదువుతున్నా. తీసారా పిల్లలు? దేని 42వ కీర్తన. మీకు కూడా ఈ మాటలు చాలా మంచిది. మొదటి వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్తారు అందరూ నాతో పాటు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, నేను ఎప్పుడు కనబడేదను. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ మనలో ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చుండాలనే ఆశ మనకు ఉండాలి. దేవుని మందిరంలో నిలిచి ఉండాలనే ఆశ మనకు ఉండాలి. దేవుని జన్మ ఒక రోజున నేను ఆగిరిపల్లి వెళుతూ ఉన్నా. మా ఊరు నుండి చింతగుండ నుంచి కొత్తగూడెం నుంచి వేపనగూడెం మీద నుంచి మెట్లపల్లి నుంచి సబ్బూరు, ఆ సబ్బూరు కార్నర్ చెరుమూలయ్య గారు నర్సింగ్పాలు మీదకుండా మా ఆగిరిపల్లి వెళ్ళాలన్నమాట. అది మా రూట్. హోసన్న మందిరు ఆ యొక్క మరి ఆగిరిపల్లి ఆ మూల ఒట్టుగుడు పాడు రోడ్లో ఉంటుంది అనమాట హోసన్న మందిరు. మరి ఆ తల్లి ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వెళ్తాదో నాకు తెలియదు, కానీ ఓ పెద్ద ఆవిడ ఒంగిపోయి నడుచుకుంటూ వెళ్తుంది బైబిల్ చేతితో పట్టుకొని. ఆ యొక్క మరి నర్సింగ్పాలెం దాటి అమ్మవారి గుడి వెళ్ళిన తర్వాత ఆ మూల టర్నింగ్ లో ఒక హిందూ టెంపుల్ ఉంటుంది కార్నర్లో. ఇట్లా వెళితే మట్టి రోడ్డు చాలా లోకుండా వెళితే సరాసరి మందిరానికి వెళ్ళిపోయింది దారి. మీరు ఎప్పుడన్నా వెళితే కరెక్ట్ జ్ఞాపకం చేసుకొని, నేను కట్టుగా అలా చెప్పలా, నా కళ్ళారా నేను చూసిన మాట నేను చెప్తాను. ఈ కార్నర్లో నుంచి మట్టి రోడ్డు గుండా వెళితే హోసన్న మందిరం వస్తూ ఉంటాం. మేమేమి ఇట్లా స్ట్రైట్గా తార్ రోడ్డుని పడిపోతే ఆగిరిపల్లి వస్తూ ఉంటాం. మేము ఆగిరిపల్లి వెళ్ళాలి. ఆ తల్లి ఆ మట్టి రోడ్డుకి వెళ్ళడానికి సంసిద్ధమై వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తుంటే కొద్దిగా ఉండిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే బైబిల్ చెప్తూ చూసి నాకు ఆశ్చర్యం వేసి ఆమె బండి మీద దింపాలని నా బండి మీద దింపాలని ఆశ కలిగి ఆ పెద్దమ్ని అడిగా, అమ్మ తల్లి ఎక్కడికి వెళ్తామంటే మందిరానికి వెళ్తున్నా, యోసల మందిరికి. రమేష్ అయ్య గారు వస్తున్నారు, ప్రత్యేకమైన ఆరాధన ఉంది, ఆయన పాల్గొని నేను వెళ్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నాను. అమ్మ బండి ఎక్కువ తీసుకెళ్ళి దిగుతాను. ఎక్కడి నుంచి వస్తున్నాం అమ్మ? తెంపల్లి అనే ఊరు నుంచి, మన తెంపల్ నుంచి గంగిరెద్దుల కాలనీలో తల్లి సత్యం మాట్లాడతారు. ఉన్న పేరుతో సహా, ఊరు పేరుతో సహా, వారి పరిస్థితితో సహా చెప్తారు. తెంపల్లి నుండి తల్లి దగ్గర 3 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్తున్నా అంట. దేవుని స్తోత్రం. 60-70 ఏళ్ళ వయసులో వంగిపోయి బైబిల్ గ్రంథం పట్టుకొని సేవకుడు వస్తాడు, శ్రేష్టమైన మాటలు వినాలి, నా జీవితానికి మేలు పొందుకోవాలి, దేవుని దర్శనం పొందుకోవాలి, ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి వెళతా ఉండండి. నా పుట్టోడు ఎవడో కొద్ది దూరం దింపా ఏర్పంగుడు వరకు ఒక ఆటో వచ్చిందంట, అక్కడ నుంచి ఒక ఆటోకి వచ్చిందనంట, అక్కడ నుంచి ఆటోలు ఏం కానీ బళ్ళు కానీ ఏం దొరకపోతే దగ్గర నర్సింగ్పాలెం రోడ్డు చివరి దిగిన కాడ నుంచి నడుచుకుంటా అక్కడ వరకు వచ్చేసిన మూడు
అమ్మో దాన్ని వరకు వచ్చింది. ప్రభు నా కొరకే ఆ సమయాన్ని ఆమె కొరకే నన్ను తీసుకెళ్ళాడు అనుకున్నా నేను. నీళ్ళు వచ్చి వయసు ఉండి కూడా మందిరానికి రాలేని వాళ్ళు ఎవరో, కాళ్ళు పని చేసి మందిరానికి రాలేని వాళ్ళు ఎవరో, దేవుని సన్నిధికి ఇదిగో ఉద్యోగం అదను ఇదను పెంట పనులని ఆదివారమే పెట్టుకుంటా ఉంటారు. బాధపడినా కానీ నేను ఉన్నట్టుగా మాట్లాడతాను. ఎవరికి దడవలసిన అవసరం లేదు. ప్రభు సన్నిధి అంటే ఎవరికి తంగాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధి అంటే ఏంటంటే బ్రతికించే సన్నిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సన్నిధికి రావడానికి ఒక్కొక్కరు లేనిపోయిన ఆలోచనలు ఊసులు ఎన్ని మొచ్చగా చెప్తూ ఉంటారు. వేలు విడిచిన మేనమామ కోడలు కూతురు పెళ్లికి వెళ్ళన్నా పొద్దున్న 6-7కే మగవాడు కూడా నిద్రలు అయిపోయి ఆ సంబంధం ఎన్ని తరాలు మరి 4 తరాలు మారినా కానీ ఆడి పెళ్లికి వెళ్ళాలంటే, అక్కడ ఓణీల ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలంటే, ఎప్పుడు లేపుతారో నాకు అర్థం కాదు. కానీ 9 బళ్ళు మీద పోయారు. మందిరానికి రమ్మను, దేవుని సన్నిధికి రమ్మను. కానీ కష్టం వస్తే ఎక్కడ ఇందాక చెప్పాక మొదట అదే చెప్పి. అందుకని కష్టం వస్తే ఎక్కడ పెళ్లి చేసుకోవాలంటే పిల్లలకు కావాలన్నా, ఏమన్నా ఉద్యోగాలు రావాలన్నా, ఇంకోటి ఏదైనా కావాలన్నా, ఎన్ని బాధలు వచ్చినాయి. రేపు పొద్దున 10వ తరగతి 10 పాస్ అవ్వాలన్నా అయ్యగారు మోకాళ్ళు ఎరిగిపోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం దేవుని మందిరం కనపడదు. వీడికి ఉద్యోగం రావాలన్నా, వీడికి ఉద్యోగం వచ్చి వీడి బ్రతుకు బాగుండి వీడికి మంచి పిల్లలు ఎతకాలన్నా అయ్యగారు చెప్పులు అడగాల్సిందే, అయ్యగారు మోకాళ్ళు అడగాల్సిందే. వీళ్ళ అమ్మ నాన్న మాత్రం మందిరం కానీ ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు నన్ను తిట్టినా కానీ సత్యమే మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగును. సత్యమే మాట్లాడతాను. నేనేం దావను. కారణం ఏంటో తెలుసా? ప్రభు సన్నిధికి రావాలన్న ఆశని దగ్గర పొందుతుందో ఆశపడిన ప్రాణిని నా దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు ఏ ఆశతో దేవుని మందిరానికి వస్తావు? అయ్యా నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఒకవేళ ఆ ఆశతో నువ్వు మందిరానికి వస్తే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నా బ్రతుకు బాగుండాలని దేవుడి మందిరానికి వస్తే నీ బ్రతుకును బాగు చేస్తూ ఉంటాడు దేవుడు. ఎంతమంది అండి నిజంగా బయట అందరూ కూడా క్రైస్తవుని ఎందుకు ఇంకా బ్రతకరిస్తున్నారు తెలుసా? తాగుమోతులు దేవుని సన్నిధి వలన మార్పు చెందుతూ ఉన్నారు, వ్యభిచారులు మార్పు చెందుతూ ఉన్నారు, పనికిరాని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దేవుని మందిరము వలన తమ జీవితాలను బాగు చేసుకుంటున్నారు. కనుకే ఇంకా క్రైస్తవుని సమాజం ఉండనేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మేలు గనక క్రైస్తవుల ద్వారా మందిరాల ద్వారా జరగకపోతే మందిరాలు వంచరు, మందిరాలు ఎప్పుడో కూల్చేసేవారు. కానీ ఈ వెలుగు తెలిసిన తర్వాత కూడా క్రైస్తవులు అనబడిన వారు దేవుని మందిరానికి రానే. నా ఒక ప్రశ్న ఆశగా అడుగుతున్నాను, అసలు ఈ మందిరంలో ఎంతమంది విశ్వాసాలు ఉంటారని చెప్పండి సరే. ఎంతమంది ఉంటారు? ఒక 20 ఉంటారా? ఒక 30 ఉంటారా? ఉన్నారా? కనీసం 20 కూడా లేరా? ఒక 20 మంది ఉన్నారా? వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోయారా? రెంటాలకి వెళ్ళిపోయారా? హాస్టల్లో పిల్లలు పెట్టి ఆ పిల్లలు చూసుకొచ్చుకోవడానికి వెళ్ళారా? అంతేనా? అంతేనా? చూసారా? మనకి ఏది అవసరము? ఆదివారం ఏది అవసరం? మనకి ఏది అవసరమో తెలుసా? మొదట నా సన్నిధిని, ఓకేనా? మొదట నా నీతిని, నా రాజ్యంలో వెతకండి. స్తోత్రం కలుగును గాక. మొదట దేని వెతకాలని చెప్పండి? నా నీతిని, నా రాజ్యంలో వెతకాలి. నా నీతిని, నా రాజ్యంలో వెతకాలి. ఒకవేళ మీరు హాస్టల్లో చదువుకున్న పిల్లల, నేను దగ్గర 6వ తరగతి హాస్టల్లో జాయిన్ అయితే ఇంజనీరింగ్ పూర్తి అయ్యే వరకు ఇంటి దగ్గర ఒక్క పూటలు కూడా చదువుతాను. అన్నీ హాస్టల్లే. 6 నుంచి 8 వరకు ఒక హాస్టల్లో, 8 నుంచి ఓకేనా, 8 నుంచి 10 వరకు ఒక హాస్టల్లో, ఇంటర్మీడియట్ ఒక హాస్టల్లో, ఇంజనీరింగ్ ఒక చోట హాస్టల్లో ఉండి చదువుకోవటం. ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం చేసేటప్పుడు కూడా మెస్ అంటారు కదా, హాస్టల్ రూమ్లో రెంట్కుండి బయట మెస్సలో భోజనం చేస్తూ మా నాన్నగారు 2019లో ఇదిగో కాలం చేసే వరకు కూడా ప్రభు సన్నిధిని చేరే వరకు కూడా నేను ఇంటి దగ్గర ఎప్పుడన్నా అంటే యాసకాలం సెలవులకి లేకపోతే హాలిడేస్కి ఇలాంటి పండుగ రోజుల్లో మందిరానికి లేకపోతే ఇంటికి వచ్చేవాడిని. ఎప్పుడు కూడా అక్కడే ఉండేవాడిని, ఎప్పుడు అటే ఉండేవాడిని. అలా అని నేను ఎన్నడూ కూడా మా తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఆదివారం అందరూ పేరెంట్స్ వచ్చి పిల్లలను చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన కొనిస్తూ ఉంటారు.
వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకుంటూ ఉంటారు. ఒక రోజున మా ఫ్రెండ్స్కి మా తల్లిదండ్రులు రాకపోగా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని చక్కగా చూస్తుంటే నా కళ్ళని నేను చూసి కళ్ళని నీళ్ళు పెట్టుకున్నా. 9వ తరగతిలో ఏడ్తే వాళ్ళు ఊరు వాళ్ళు వెళ్ళిపోయి చెప్పారంట, ఏమని, పాస్టర్ గారు మీ అబ్బాయి ఏడుస్తున్నాడు, మీరు రాలేదని. వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే, మరుసటి రోజు సోమవారం మా నాన్నగారు వచ్చి ఒకటే మాట అన్నాడు, ఆదివారం నేను నిన్ను చూడడానికి రాను, ఎన్నటికీ రాను, ఇష్టమైతే చదువుకో, లేకపోతే లేదు, నేను ఎన్నటికీ కూడా రాను నేను చూడడానికి. నాకు అవకాశం ఉన్నప్పుడు, నా సమయం ఉన్నప్పుడు వస్తాను నేను. ఆ రోజులు ఎంతో తెలుసా, 10 రూపాయలు హాస్టల్లో ఉంటే నాకు 10 రూపాయలు చేతిలో పెట్టేది పోయి ఆ మాట చెప్పి. ఎంత ఆ మేసాలు వేసింది, ఆ రోజు నాకు కూడా మేసాలు వేసింది ఆ దెయ్యం. ఆ మేసాలు వేసే దెయ్యానికి ఇవాళ అయ్యగారు 50 రూపాయలు ఇస్తే సరిపోతాయా? 50 ఇవాళ రోజులు సరిపోతాయా? ఊరుకోదు. కారణం ఏంటి? అబ్బాయి దమసప్ కూడా రాదు, దమసప్ ఎంత 20 కదా. కానీ ఆ రోజు మా నాన్న చెప్పింది నాకు ఆ మాట, జ్ఞానయుక్తమైన మాట, ఆదివారం దేవుని పని ఉంది మనకి, దేవుని సన్నిధి ఉంది మనకి, దాన్ని విడిచిపెట్టి నేను రాను, అందరి వల్ల నేను రాను, నేను వచ్చినా రాపోయి నువ్వు చదువుకోవాలనుకుంటే నీ బ్రతుకు బాగుండాలని చదువుకోమని చెప్పాను. నేను ఆయన మాటకి లోబడి నేను చదువుకున్నా. దేవుని జన్మ యథార్థంగా దేవుని పనిపెట్టి మీద చెప్తున్నా. నేను ఎన్నడూ కూడా నా చదువులు వెనుకంజ వేయకుండా ప్రభు ఇంజనీరింగ్ కూడా ఫ్రీగా చదివించాడు. JNTU అనంతపూర్ యూనివర్సిటీలో రూపాయి ఖర్చు లేకుండా దేవుడు నన్ను చదివించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే తాటకి ఇంట్లో ఉంటూ, అదే బలహీనమైన స్థితిలో ఉంటూ, రూపాయితో రూపాయి ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను చదువుకున్నట్టే అన్ని ఫ్రీ సీట్లు వచ్చాయి. ఫ్రీ సీట్లోనే నేను చదువుకున్నా, ఫ్రీ సీట్తోనే నేను ప్రావీణ్యునయ్యా. ఉద్యోగం చేసి సంపాదించే స్థితికి, దేవుని మందిరం కట్టడానికి, దేవుని మందిరం ఆ తాటెట్ల మందిరం ఉన్నా కదా, దాన్ని కట్టడానికి నేను ఉద్యోగం చేస్తూ చీటీ వేస్తూ మా నాన్నగారికి 2013లోనే రామారవి 1,00,000 రూపాయలు సమకూర్చి మందిరానికి కట్టండి. ఓ పక్క మా అక్క, ఓ పక్క నేను, ఇద్దరం కూడా డబ్బును పోవేసి ఉద్యోగం చేస్తూ, ఇద్దరం, నేను నా పరిస్థితిలో హాస్టల్లో, ఆమె ఒక పరిస్థితిలో హాస్టల్, ఇద్దరం ఉద్యోగం చేస్తూ ప్రభు కొరకు మేము ఖర్చు పెట్టి దేవుని మందిరాన్ని కట్టించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది సహాయం చేశారు, మాకు మందిరం కట్టడానికి అందరూ సహాయం చేశారు. మనం దేవుని పని చేయడానికి నిర్ణయం తీసుకుంటే అందరూ మనతో సహకారంగా ఉంటారు, అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ మనకు సహకారం ఇస్తూ ఉంటారు. మా నాన్నగారికి ఆ రోజుల్లో వారికి ఉన్న పరిచయాలు కొద్ది అందరూ సహకరించారు. మా వంతుగా మేము కూడా మా కుటుంబం తగిన రీతిగా ప్రభు మందిరం కట్టడానికి మేము పూనుకున్నాం, ప్రభు సన్నిధిని నిలబెట్టడానికి మేము పూనుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ రోజున మా నాన్న మాకు చెప్పింది ఒకటే మాట, ఏంటో తెలుసా, ఆదివారం ప్రభు సమయం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను రాను, బయటికి రా, వస్తే మధ్యలో ఎప్పుడైనా వారం మధ్యలో ఎప్పుడైనా వస్తా, అంత ఇష్టమైతే చదువుకో. ఎవరు మన బిడ్డల్ని అడిగేమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు ఆదివారం కొంతమంది నా దగ్గర కూడా వెళ్తుంది, ఏమన్నా రాలేదేంటయ్యా అంటే, పిల్లలు ఎడుతారయ్యా, హాస్టల్లో ఎడుతారు, తప్పది హాస్టల్లో పిల్లలతో ఎడుతూ ఉంటారు. మధ్యలో వెళ్ళు, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళు, సాయంత్రం వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి కావాల్సిన మంచి చెడు చూడు. నేను చూడొద్దని చెప్పట్లా, కానీ నువ్వు ప్రభు సన్నిధికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎవరు కావాల్సిన సమయం ఇవ్వాలని చెప్పండి, నా మాటలు ముగిస్తున్నా. ప్రభు సన్నిధికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఈ రోజున ఎందుకు నాకు ఈ ఆలోచన పంచుకోలేదు, ప్రభువుకి సమయం ఇవ్వాలి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు వస్తున్నాం, మనం దేవుని మందిరానికి ఎప్పుడు వస్తాం, ఆయన సన్నిధిని ఎప్పుడూ నేను కనబడేదు, దేవుని మందిరంలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ మనకు ఉండాలండి. ఇది ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. దేవుడి స్తోత్రం కలుగును గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడచ్చు. దేవుడి మందిరానికి వెళ్ళాలని ఆశ ఉందా మన దగ్గర? దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ ఉందా? దేవుని సన్నిధికి రావాలన్న ఆశ నీ దగ్గర ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ శక్తితోనే దేవుని మందిరానికి రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా రావాలని చెప్పండి, ఆ శక్తితోనే, అనాలోచనతో రాకూడదు.
ఏదో వెళ్ళాలి కదా అని రాకూడదు. వెళ్ళకపోతే అయ్యగారు ఊరుకోడైనా రాకూడదు. వెళ్ళకపోతే ఇదిగో సంఘ పెద్దలు ఊరుకోరైనా రాకూడదు. వెళ్ళకపోతే వాళ్ళు వీళ్ళు అడుగుతారని రాకూడదు. దేవుని మందిరానికి ఎట్లా రావాలండి? ఆశతో రావాలి. ఇంకో ఆశ ఏంటంటే దేవుని ముఖ దర్శనం పొందుకోవాలనే ఆశతో రావాలంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏ ముఖ దర్శనం అంట? దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనం, దేవుని యొక్క ప్రసన్నత పొందుకున్నట్టుగా దేవుని మందిరానికి రావాలి. దేవుని పరిశుద్ధత పొందుకునడానికి దేవుని మందిరానికి రావాలి. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడడానికి దేవుని యొక్క మందిరానికి రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనకి దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. నేను చెప్పాలని చాలా ఆశ ఉంది కానీ నేను సమయాన్ని దేవుని సన్నిధికి రావాలనే ఆశ మనలో ఉండాలి. ఇర్మియా గ్రంథంలో నుండి 29వ అధ్యాయం 13లో అంటూ ఉన్నాడు, హృదయపూర్వకంగా ప్రభుని వెతకాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేవుని మందిరానికి మనము ఆశపడి దేవుని ముఖ దర్శనం పొందాలనే ఆశతో రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని జన్మ దేవుని దర్శనం కొరకు దేవుని మందిరానికి రావాలి. దేవుని దర్శనం చూడాలి. దేవుని సన్నిధిని వెదికేవారుగా ఉండాలి. దేవుని మందిరాన్ని వెదికేవారుగా ఉండాలి. నేను చెప్తున్నాను, మీ అందరూ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుని మందిరం పట్ల మీరందరూ కూడా ఒకసారి పునరాలోచన చేసి మొదట ప్రార్థన చేయండి. మొదట ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ప్రార్థన చేయండి. అది రెండో అనుభవం పడదు, మూడో అనుభవం పడదు. ఒంటరి గదిలో ప్రార్థన అనుభవం ఉండాలంట. ఒంటరి గదిలో ఏముండాలంటే దేవుని మందిరానికి పోయేటప్పుడు ప్రార్థన. నాలుగోది ఏంటంటే దేవునితో ఒప్పందం చేసే మనస్సు ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నాలుగోది ఏముండాలంట చెప్పండి? దేవునితో ఒప్పందం చేసే మనసు, దేవునితో ఒక బాండింగ్. దేవా, ఇదిగో నేను నీ సన్నిధికి వస్తున్నా, నీ సన్నిధిని విడిచిపెట్టను. నా అవసరతలేవి, నా అక్కర్లేవి, నా బాధలు, నా నిందలు, నా అవమానాలు ఎన్ని ఉన్నా నేను నీ సన్నిధిని విడిచిపెట్టనని ఒక ఒప్పందం కలిగిన మనస్తత్వం ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐదో మాటకు చూస్తే దేవుని మందిరానికి ఎట్లా రావాలంటే పాత విగ్రహాలను విడిచిపెట్టి రావాలంట. ఏంటని చెప్పండి? పాత విగ్రహాలను కానీ ఇంకేంటో అనుకునేవారు, ఎవరెవరో దూషించేసారు. అక్కడ దాకా ఏమవసరం. మన హృదయంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. గర్వం ఒకటి ఉండదు, అహంకారం ఒకటి ఉండదు, కోపం ఒకటి ఉండదు, ద్వేషం ఒకటి ఉండదు. ఏమండి, రకరకాలైనటువంటి విగ్రహాలు మన హృదయాలను గూడు కట్టుకొని ఉంటాయి. అవన్నీ లోపల పెట్టుకొని మందిరానికి వచ్చేస్తూ ఉంటాం. అవన్నీ ఎక్కడ పెట్టుకొని? లోపల. ఒక రోజున ఇట్లాగే పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన పెద్ద ఆయన అయ్యగారు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చెప్తుందంటే ఆయన రాత్రిపూట దగ్గర 10:30 అయిపోయింది. 10:30 వాక్యం చెబుతుంటే కొద్దిమంది నిద్రపోతున్నారు. కొద్దిమంది ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోతున్నారు. అసలు ఒక ఆమె ఉంది, ఒక ఆమె మా సంఘం గోడ కనుక్కొని కూర్చోండి. ఏమో పెద్ద ఏంట పనులు ఏంట మందిరంకి వచ్చానంటే ఏమోనయ్యా మందిరంలో రాగానే నిద్ర పట్టింది. రాక మరి ఇంటికాడ పట్టాలని నాకు అర్థం కాదు. మందిరానికి రాగానే ఏం చేసిందంట, ఇంతగా రోజు కూడా అయ్యగారు 10:30 అయిపోయి వాక్యం చెప్తుందంటే ఎప్పుడు నుంచి నిద్రపోతుందో తెలియదు కానీ మొత్తం కాలిపోయింది. అయ్యగారు చూసాడు. అయ్యగారు చూసి అందరు హల్లెలూయా చెప్పండి అని అన్నాడు. ఇంకా లేవట్లా, స్తోత్రం చెప్పండి అన్నాడు. లేవట్లా, పాట పాడుతున్నా ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు ఓ దడే 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 కొడుతున్నా ఏమి ఆమె మాత్రం లేవట్లా. పాపం ఎంత వెళ్ళిపోయింది, యాత్రలోకి వెళ్ళిపోయింది. ఇక అయ్యగారు లేకపోయింది. ఎట్లా ఉంటుందని ఆలోచన కలిగి, అమ్మా మీ ముందున్నవాడు ఒక్కసారి తట్టి స్తోత్రం చెప్పండి అలాగని అన్నాడు. అలా వందనాలు చెప్పండి అన్నాడు. ఏం చేయమన్నాడు? తట్టి ఏం చేయాలంట? ముందున్నవాడు. ఆమె అనుకున్నా ఆమె ఏం చేసిందండి, ఏమన్నది గొడవ మొదలైపోయింది ఆడ. నిజంగా జరిగిన సంగతి చెప్తున్నా. గొడవ మొదలైపోయింది, భయంకరమైన గొడవ. ఇద్దరు అసలు వాక్యం సాగనిచ్చాక అయ్యగారిని లంకారాజు అయ్యగారు రాజానే తెలుసుకెళ్ళి నీకు లంకారాజు వాక్యం జరగనిచ్చాక వాక్యం జరగని ఇట్లా వ్యవస్థమైన గొడవ అయిపోతుంది. గొడవ అయిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది కాదమ్మా కట్టాలి సర్దుమనికి ఉండండి అక్కడ ఉండండి అని అంటే అయ్యగారు కూడా అమ్మ నేను ఏమనలేదమ్మా
నేను తట్టి వందనాలు చెప్పమన్నాను. మరి ఆమె ఏం చేసింది, వాక్యం అయిపోయింది. అయ్యగారు మా అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఆ రోజు మందిరంలో ఏర్పాటు చేయాల, విశ్వాసుల దగ్గర వాళ్ళకు ఒక క్రమం అంట. 3 రోజులు మీటింగ్లు అయితే 3 రోజులకి ఒక పగలు ఒకడు, ఒక రాత్రి ఒకడు ప్రేరణ కలిగి భోజనం వాళ్ళ ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారంట సేవకుల కొరకు. సేవకులను ప్రేమించడం కూడా మంచిది అండి. సేవకులు బాగోగులు చూడడం మంచిదే. సేవకులు కావలసినటువంటి అవసరతల అక్కర్లో తీర్చడం కూడా మనకు ఆశీర్వాదమే. దేవుడి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే, నేను పంపిన వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు. దేవుని సేవకులు మనం ప్రేమించాలి, దేవుని సేవకుని గౌరవించాలి, వారి మర్యాదగా చూడాలి, వారికి కావలసిన అవసరతలు అక్కడలో తీర్చుకోవాలి. కారణం వాడు మీ కొరకే మోకరించి ప్రార్థన చేసి, మీ అవసరతల కొరకే, మీ కుటుంబ క్షేమం కొరకే కన్నీరు కాచి ప్రార్థన చేసేవాళ్ళు సేవకురాళ్ళు కనుక వారి క్షేమం కలిగి ఉండటం, వారి క్షేమం బాగోగులు చూసుకోవటం మీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ క్రమం కలిగిన సంఘం అని. ఇక అయ్యగారు భక్తి నేర్పించినట్టున్నాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు భోజనం. ఆ రాత్రి భోజనం ఎవరి దగ్గర అంటే, ముందు కొట్టించుకుంటూ చూసారా ఆమె దగ్గర వెళ్ళాం. అక్కడ ఇంట్లో భోజనానికి వెళ్ళాం. వెళ్తే మంచి సీరియస్గా ఉంటుంది మహాతల్లి. వెళ్ళిన తర్వాత అందరూ కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, కడుక్కున్నాం, కావలసింది గుడుచుకున్నాం, మళ్ళేసి భోజనం పెద్దడారే అయ్యగారు భోజనం పెట్టండి రా అంటుంది. అయ్యగారు పాపం చాలా కంగారు పడిపోతున్నాడు. ఏమని, అయిపోయిన పని ఇంకెప్పుడు గొడవ పెట్టుకుంటుందో నాతో అనుకోని అయ్యగారు కంగారు పడిపోతుంటే, అయ్యగారు మీరు శుభ్రం తినండి, ఏం కంగారు వద్దానంటే మళ్ళీ ఆమె పెట్టించింది. భోజనం చేశాం, బయటకు వచ్చేస్తండి. మళ్ళీ వెనక్కి సైగలు అట్ట వెళ్ళిపోతానండి, కానులు పెడతా, పట్టండి, బైబుల్ పట్టండి, కానులు పెడతా. ఇస్తున్నారు మీకు కానిపిస్తున్నారు, దేవుడి సేవకులు కానిపిస్తున్నారా? ఇవ్వాలి. దేవుని క్షేమం, సేవకుని క్షేమం కోరుకోవాలి. మాకున్న దాంట్లోనే దేవుని సేవకునికి, దేవుని పరిసర ఇంకేవరకు ఉండాలి. ఆమె అంటుంది అనమాట. ఏమంటుంది, అయ్యగారండి బైబిల్ పెట్టండి, వెళ్ళిపోతారండి, కానుకొని మేమే పెట్టాలి ఈ రోజు మా కుటుంబమే. అరే చిన్నోడా తీసుకొచ్చి నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి అయ్యగారికి, పెద్ద అయ్యగారికి మీరు పెట్టండి, మిగిలిన వాళ్ళకి నేను పెడతాని మా అందరికి పెట్టింది. వాక్యం చెప్పిన ఆయన కూడా పెట్టింది. ప్రార్థన చేస్తామన్నాడు అయ్యగారు, కంగారు చేస్తామన్నాడు. కారణం ఏంటి, ఇంకెప్పుడు గొడవ పెట్టుకుంటుందో అని భయం. ప్రార్థన అయిపోయింది. అమ్మగారు తల్లిగారు వెళ్ళొస్తామని చెప్పారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ రోజు అట్టా కొట్టింది అన్నమాట. బయట తీసుకెళ్ళాలి, బయట తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం సంతోషమే, కానుక పెట్టింది, ప్రార్థన చేసింది. బయటకు వచ్చేస్తుంటే అయ్యగారు కంగారు పెట్టిపోయి చూస్తా ఉన్నాడు. చూస్తుంటే ఇంట్లో గొడవ పెట్టుకుంటుందేమో అయ్యగారు కంగారు పడతా ఉన్నాడు. బయటకు వచ్చేసాం, అందరికి వనాలు చెప్పారు, అంత బాగానే ఉంది, ఎవరేమన్నారు. అట్లా పక్కన అయ్యగారు పిలిచిన అయ్యగారిని పిలిచాడు. అయ్యా అంత గొడవ జరిగింది, అంత గొడవ పెట్టుకుంది అక్కడ, మరి ఇంటికి వచ్చి నేను కోపం చూసాను, కానీ బాగా మంచి భోజనం పెట్టింది, మంచి కానుక పెట్టింది, వచ్చిన అయ్యగారులందరూ కూడా కానుక పెట్టించింది, ఎంత ప్రేమగా చూసింది, ఏంటయ్యా అసలు ఒక్క మాట కూడా నన్ను ఏం అడగలేదు అని అంది. అయ్యగారు
దీని సంగతి మీకు తెలీదు, ఈ సంగతి మీకు తెలీదు, ఈ సంగతి రేపు ఉంటుంది అని అన్నాడు అయ్యగారు. ఎప్పుడు ఉంటుందంట? ఏంటిది రేపు ఉంటుంది అయ్యగారు అని అడిగాడు. ఏం లేదయ్యా, ఇది వాళ్ళిద్దరి మధ్య పాత పగ. ఏంటిదంట? పాత పగ. ఆమెకు అవకాశం దొరికింది. మీరేమన్నారు? తట్టి దాపన్నారు కదా. ఆమెకు అవకాశం ఇవ్వండి, కట్టని పట్టేసేసింది. ఏమకు అవకాశం వచ్చింది? ఆమెతో గొడవ పెట్టుకుంది. ఇద్దరు మన రేపు యుద్ధం చేస్తారా, ఆ యుద్ధం నా మీదకి వచ్చింది. యుద్ధం ఎవరి మీదకి వచ్చిందంట? చివరికి నువ్వే తీసుకొచ్చావు ఆయన్ని, ఆయన నువ్వే తట్టమని చెప్పావు. ఆయన తట్టమంటే ఏమేమి కొట్టింది, దెబ్బకు నువ్వే కారణమని ఎవరి మీద పడతారంట? చివరికి అయ్యగారి మీద పడతారంట. చూడు, వాళ్ళిద్దరు దేవుని సన్నిధి ఎట్ట కూర్చున్నారు తెలుసా? పగతో కూర్చున్నారు దేవుని సన్నిధిలో. ఎట్ట కూర్చున్నారు? అందుకని చెప్పా, పాత విగ్రహాలన్నీ కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో తీసివేసి కూర్చోవాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏ అనుభవం అంటే పాత విగ్రహాలను తీసివేసి దేవుని మందిరానికి రావాలి. ఏదైతే ఉందో, పాపం ఉందో, పగ ఉందో, ద్వేషం ఉందో, వ్యభిచారం ఉందో, అల్లరి ఉందో, మత్సరం ఉందో, ఏమండి కొంతమందికి ఈర్ష్య ఉంటది, కొంతమందికి అసూయ ఉంటది. ఎదుటివారు వార్చగలిగితే వార్చలేరు, ఎదుటివారు బాగుంటే వార్చలేరు. రకరకాలైనటువంటి స్వభావంతో దేవుని మందిరంలో ఉంటామంటారు. నిజమండి. పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయంలో 2-4 వచనాల్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏవైతే ఉన్నాయో పాత విగ్రహాలను విడిచిపెట్టి రండి అనే భావంతో కూడినటువంటి లేఖనం అక్కడ ఉన్నది. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయంలో 2-4 వచనాల్లో మీరు సమయం ఉన్నప్పుడు చదువుకొని రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆరో మాటగా దేవుని సన్నిధికి ఎట్లా రావాలంటే పూర్తి సమర్పణ కలిగిన వారుగా రావాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా రావాలని చెప్పండి ఒకసారి. పూర్తి సమర్పణ కలిగిన వారుగా రావాలి. 12వ అధ్యాయంలో రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి లేఖనంలో ఉంటది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో నాకు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన శరీరములను సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించుకున్న వారుగా దేవునికి మందిరానికి సగం భక్తి చేయకూడదు. కాబట్టి కొంచెం లోకం కొంచెం మందిరం, లేకపోతే కొంచెం లోకం కొంచెం భక్తి, కొంచెం లోకం ప్రార్థనలో, కొంచెం లోకం పాటలో, కొంచెం లోకం వాక్యం, కొంచెం లోకం మంచి భక్తి. ఈ రెండు కూడా మంచి అంటే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా పరిపూర్ణంగా దేవునికి సమర్పణ కలిగినటువంటి జీవితంతో దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఆ రీతిగా రావడం మనందరికీ కూడా ఆశీర్వాదం. మొదటిది మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రెండవది దేవుని సన్నిధికి ఆశ కలిగి దేవుని ముఖ దర్శనం పొందుకోవాలని ఆశతో రావాలి. నాలుగవదిగా చూస్తే గనక మనకున్నటువంటి పాత విగ్రహపు బ్రతుకుని మార్చుకొని రావాలి. ఆఖరిగా చూస్తే దేవుని సన్నిధికి సమర్పణ కలిగిన వారిగా రావాలంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎట్లా రావాలంట? సమర్పణ కలిగిన వారిగా పరిపూర్ణంగా ఇక దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పుకుంటూ రావాలి. దేవుని సన్నిధికి మన జీవితాన్ని అప్పచెప్పుకుంటూ రావాలి. మనకు కలిగింది అర్పణగా ఇచ్చే మనసుతో రావాలి. దేవుని సన్నిధిలో మనం ఎలాగనైతే మనం దేవునికి సమర్పణ కలిగి ఉంటామో ఆ రీతిగానే మనం దీవించబడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 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 ఏదైనా గుప్పుడు గింజలు విత్తామనుకో ఎంత పంట పోతాం చెప్పండి ఒకసారి. బస్తాడు విత్తామనుకో ఎంత పంట పోతామండి? 2 బస్తాలు ఎత్తితే, 3 ఎత్తితే, ఎకరానికి కావలసిన సరిపోను గింజలు ఎత్తితే ఎకరానికి సరిపోను మనము. ఒకవేళ ఎకరానికి సరిపోను గింజలు కాకుండా అరెకరానికి సరిపోయే గింజలు ఎత్తి ఎకరం పంట కొయ్యాలనుకున్నాం అనుకో, ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి.
బుద్ధితో కూడా అంటారు. ఆ మాటతో చెప్పాలి. ఏమంటారు చెప్పండి? ఎందుకని ఒక ఎకరం పంటకి ఎన్ని గింజలు విత్తాలో అన్ని గింజలు విత్తితేనే ఆ ఎకరం మొత్తం పరిపూర్ణంగా పండిద్ది. ఆ పంటే మనం పోసుకొని, కానీ అరెకరం విత్తి ఎకరం పోయాలనుకుంటే బుద్ధి తక్కువడా, దురాశ కలిగినవాడా. కనుక మనం కూడా ప్రభు సన్నిధి కూడా ఎట్లా చేస్తామంటే కొంచెం కొంచెం ప్రార్థన, కొంచెం భక్తి, కొంచెం వాక్యం అంటే కొంచెం విత్తుతాం. దేవుని సన్నిధిలో కూడా కొద్దిగా ఎత్తామంటాం. కానీ మనం కూడా తెలుసా, మొత్తం రావాలి, ఆరోగ్యం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, పరిస్థితులు బాగుండాలి, చేసేదంత కానీ కావాల్సిందంత. కనుక మనము దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ అనుభవాలతోనే యాకోబు దేవుని సన్నిధికి వచ్చాడు. మరొకసారి నేను ఆ మాట చదువుతున్నాను, నా ప్రార్థనతో ముగిస్తూ ఉంటా. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో 19వ వచనం కాడ నుంచి ఇలాగ మాట్లాడుతున్నాడు. మరియు అతడు ఆ స్థలం నాకు బేతేలు అని పేరు పెట్టను. అయితే మొదట ఆ ఊరి పేరు లూసు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకున్నట్టు వస్త్రములు నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అట్లా వచ్చాడు, దేవుని మందిరమును మరలా తిరిగి నిర్మించాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కావాలని సమయం ఉన్నప్పుడు చదువుకోండి. 31వ అధ్యాయము 13వ వచనంలో, నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసిదువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేదువో ఆ బేతేలు దేవుడు నేనే. దేవుడు స్తోత్రం కలుగును గాక. అక్కడ ఇప్పుడు నీవు లేచి ఈ దేశముల నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో ప్రభు చెప్పాడు యాకోబుతో. యాకోబు క్షేమంగా తిరిగి వెళ్ళాడు. యాకోబు క్షేమంగా తన దేశానికి, తన ప్రాంతానికి, దేవుని సన్నిధికి ఎక్కడ రాయి నిలిపాడు అక్కడికి క్షేమంగా వెళ్ళాడు. వెళ్ళి 35వ అధ్యాయంలో ఉంటది, కావాలంటే మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, తర్వాత యాకోబు 7వ వచనం ఉంటది, దేవునికి బలిపీఠం కట్టి దానికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడంట 35వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. 9వ మాట ఒకటి మాత్రం నేను చెప్పి ప్రార్థన చేస్తా. 35వ అధ్యాయంలో యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే, నీ పేరు ఇక మీద యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమనబడిద్దని చెప్పండి? మార్పు చెందినటువంటి తిరిగి దేవుడి మందిరానికి ఈ అనుభవాలతో వచ్చాడు, ఆశతో వచ్చాడు, దేవుడు చూడాలని ఆశతో వచ్చాడు. మారిపోయాడు. ఒకప్పుడు మోసగాడు, ఇప్పుడు ఆ మోసం లేదు. ఒకప్పుడు కుయుక్తితో తండ్రిని వశపరుచుకున్నాడు, తండ్రి దగ్గర ఉన్నటువంటి స్వాచ్ఛను సంపాదించుకున్నప్పుడు అట్లాంటిది ఏం లేదు. అన్నయ్యని ప్రేమించాడు, అన్నయ్య బిడ్డలు ప్రేమించాడు, కుటుంబాలను ప్రేమించాడు, ఐక్యత కలిగి ఉన్నాడు. తిరిగి దేవుని సన్నిధికి తన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలని, అప్పుడు ఏదైతే కన్నింగ్ మైండెడ్ అంటారు, ఏమంటారంటే మోసపూరితమైనటువంటి బుద్ధి, ఆ బుద్ధి అంతా కూడా తీసివేసి మంచి మనసుతో, మంచి హృదయంతో బేతేలుకు వచ్చి దేవునికి బలిపీఠం బట్టి అక్కడ దేవునికి అక్కడ ప్రతిష్ఠత చేసి దేవునికి అర్పణ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు అతన్ని అక్కడ ఆశీర్వదించాను. ఎట్లా ఆశీర్వదించాడు తెలుసా? పేరు సైతము మార్చివేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆస్తి పరంగా మాట్లాడట్లా, నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. దేవుని జన్మ మనము ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా మన ప్రవర్తన జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని చూడాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలనే ఒక ఆశ కలిగిన వారిగా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి విగ్రహపూరితమైనటువంటి బుద్ధుల్ని తీసుకొని దేవుని మందిరానికి రావాలి. పరిపూర్ణము లేదా సంపూర్ణత కలిగిన వారిగా దేవుని మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి మనసు దేవుడు మనందరికి దయచేయండి గాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి, నీ కృపను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ బేతేలులకు వెళ్ళుటకు అనుభవం అన్నావు నాయన. బేతేలు అంటే దేవుని మందిరం అన్నావు.
నీ మందిరాన్ని నాయన మేము ప్రేమించే వారిగా, నీ మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారిగా, నీ మందిరాన్ని నాయన ఇదిగో ఆశతో ఎదుర్కొనే భావము మాకు దయచేయమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మేము ఎవరైతే నాయన నీ సన్నిధిని నాయన విడిచిపెడుతూ ఉన్నాము, నీ సన్నిధి పట్ల ఆసక్తి కనపరచట్లేదు, మా సొంత పనులు చేసుకుంటూ ఆదివారం పునరుద్ధాన ఆదివారం నాయన అయా నీది కానీ నాయన మేము దొంగిలిస్తూ ఉన్నాం ఈ సమయాన్ని. అందుకనే మా కుటుంబాలు అలాగ ఉండిపోతూ ఉన్నాయి. ప్రభువా, మొదట నీ నీతి నీ రాజ్యం వెతకమంటే మాకు కావలసిన వాటిని మేము వెతుక్కుంటూ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, అయా మమ్మల్ని క్షమించండి, అయా మమ్మల్ని క్షమించండి. మేమే కాదు నాయన, ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు, వారు కూడా మందిరానికి రాలేకపోతే వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ చిత్తమైతే మరొక పర్యాయం ఈ మందిరంలో నాయన ఎవరైతే మారు మనసు రక్షణ పొందారో, అయా ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఈ సంఘ క్రమాన్ని కట్టుబడి ఉన్నారో వారందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నిలుచుదురుగాక. అట్టి మనస్సును దయచి, ఆలోచన దయచి, నీ మందిరాన్ని ప్రేమించే వారిని ఈ ప్రాంతంలో నాయన రేచిల్ల చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. లేపండి నాయన, ఉత్తేజపరచండి అయా వారికి నాయన. ఇదిగో మందిరం మనది, సేవ మనది నాయన. ప్రార్థన చేసుకోవాలి, ఆ మందిరానికి వెళ్ళి ఆ మందిరాన్ని బాగు చేసుకోవాలి, ఆ మందిరం బాగోగులు మేము చూడాలి, ఆ సేవకుని క్షేమం మేము చూడాలని ఎవరైతే ఈ ప్రాంతంలో నిర్ణయం తీసుకుంటారో, ఒక వడంబడికి ఒక ఒప్పందం తీసుకుంటారో, ఈ మందిర క్షేమం నా కుటుంబ క్షేమం అని, ఈ సేవకుని క్షేమం నా ఇంటి క్షేమం అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో అలాంటి వారి మందిరంలో లేవకుదరు గాక. యవనస్తులు పట్టుకోండి నాయన, యవనులు పట్టుకోండి, ఎవరు విడిచిపెట్టద్దు ప్రభువా. సేవకుల పక్షాన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమాజ మాసంలో దాన్ని బట్టి అమ్మగారిని బట్టి కోరుతున్నాను, వారికి ఇచ్చిన సంతానం బట్టి కోరుతున్నాను నాయన. వారు చేస్తున్న పరిచయం మీ దీవెనకరంగా ఉంచండి, క్షేమంగా ఉంచండి, వారి కోరతలు ఆకలి అవసరాలు తీర్చండి, నీ వేడికి నడిపించమని సరిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకో ఈ పరిసర ప్రాంతం అయా ఎవరైతే ఇంకా మందిరానికి రాకుండా నాయన, ఈ మందిరానికి దూరం అయిపోయి ప్రభా ఈ సన్నిధిని విడిచిపెట్టి ఆయా ప్రాంతంలో ఒకవేళ వేరే ఏ మందిరానికి వెళ్ళినా గతంలో ఈ మందిరంలో ఉండి నాయన, గతంలో ఈ సంఘం నుండి ఎక్కడికి వెళ్ళిపోయినా వారిని నాయన ప్రేరణ కలిగించి నీ చిత్తమైతే వాళ్ళందరూ తిరిగి మరల నీ సన్నిధికి వచ్చుదురుగాక, నీ సన్నిధికి వచ్చుదురుగాక. అలనాడు యాకోబు ఎవరైతే బేతేలుకు తిరిగి వచ్చాడో, సొంత స్థలానికి అయా వచ్చి ఉన్నాడో, అలాగిన వారి స్వస్థలమైనటువంటి దేవుని మందిరమైన ఈ సన్నిధికి మరల తిరిగి వచ్చుదురుగాక. అంటే మనసు వారికి తెచ్చి ఎవ్వరు కూడా నేను వెనకొచ్చి మందిరము నాయన మరలా పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆత్మల సంపాద్యంలో నాయన నింపబడినట్లు కార్యాలు జరిగించండి. నీ చిత్తమై మరొకసారి నేను ఇక్కడ వచ్చినప్పుడు నాయన అయా ఇదిగో నూతన ఆత్మలు ఇక్కడ చేర్చబడ్డాయనే ఆలోచన నేను విని సంతోషించే కృపను దయచి నీ మేలుతో నింపమని ఇక్కడ ఉన్న కూడి ఉన్న పెద్దలను బట్టి తండ్రి లాంటి వారు, తల్లి లాంటి వారు ఉన్నారు, వృద్ధాప్యమంలో ఎంతో ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చారు. వారిని బట్టి ప్రార్థన చేసిన వారి సంతానం మరలా నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయి అయా. ఇక్కడ నాయన ఇదిగో అనలాంటి వారు ఉన్నారు నాయన, వారిని బట్టి ప్రార్థన చేసిన వారు చేస్తున్న నాయన కష్టార్జితాన్ని మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, అక్క చెల్లి ఉన్నారు వారిని దీవించండి, వారి పనులను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారు ఏ పని తలపెట్టినా నాయన దీవెనకరంగా మలచబడిన కాక. ఒకవేళ వ్యవసాయం పని చేస్తే, ఒకవేళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే, ఒకవేళ నాయన కూలి పనులకు వెళుతూ ఉండండి నాయన, ఒకవేళ ఏ పని చేసినా కానీ ఆ పనిలో దీవెనకరంగా ఉంచండి. కారణం ఏంటంటే నాయన నీ మాట సెలవిస్తుంది కదా ప్రభువా, నీ రెక్కల కష్టార్జితం నీవు తిందురుగా అంటున్నావు. నిజంగా నాయన వారి కష్టార్జితంతో వారు తృప్తి పొందుదరుగాక. వారు ఏదైతే కష్టపడుతున్నారో దానిలో ఉన్న 10వ భాగం యాకోబు సెలవిచ్చినట్టుగా నాయన అయ్యా నా సంపాదన అంతట్లో 10వ భాగం నీ మందిరంలో ఉంచుతానన్నాడు యాకోబు. అలాగే నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో ఇవ్వవలసిన నాయన అర్పణను ఇచ్చినట్లుగా వారి మనసులో కార్యం జరిగించుదురుగాక, వారి చేతి పనిని దీవించుదురుగాక, వారి కష్టార్జితాన్ని దీవించుదురుగాక అని ప్రార్థన చేస్తారు. యవనస్తులు తమ్ముళ్ళు ఉన్నారు నాయన, ఆ తమ్ముడు బాగా చదువుకునే కృపణ దయచి, కష్టపడి మనస్తత్వం దయచి, చదువుకుంటున్న బిడ్డలకి నాయన తిరిగినవ్వండి నాయన, జ్ఞానమును దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో సేవకునికి ఎట్లా అయితే చక్కగా లోబడుతూ సేవకుని మాట వింటున్నారో నాయన అదే వారికి దీవెన నాయన. యవన ప్రాయంలో నీ కాడు పోయిన నరుడికి ధన్యత
అలాంటి ధన్యత బిడ్డలు సంపాదించుకొని చక్కగా క్రమం కలిగిన ఆయన నీ సన్నిధికి వచ్చి వారే కాదు వారి తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చే మనసు బిడ్డలకి కలుగునగాక. నీ బిడ్డలు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండగా, ఇదిగో సేవకులు వచ్చి మందిరం ప్రాధాన్యత మనకు చెప్పారు, రండి మనం దేవుని మందిరానికి వెళుదామని ఆ బిడ్డలో మాట్లాడుతూ ఉండగా ఆయన వారి పెద్దలు వారి కుటుంబ సభ్యుల మనస్సులో నీవే ఆత్మ ప్రేరణ కలిగించదుగాక. తిరిగి వాళ్ళందరూ దేవుడి మందిరానికి వచ్చే కృపణ ఇచ్చే ఈ మందిరం నాయన పూర్వపు వైభవం సంతరించుకుంటూ నీ దాసుల ద్వారా ఈ ప్రాంతం దీవెనకరంగా ఉండినట్లు నాయన ఈ మందిరం అనేక మందికి ఆశ్రయించినట్లుగా దీవెనకరం నీ సన్నిధిని మార్చమని నీ కృపను నీ కనుదృష్టిని ఈ మందిరం మీద ఉంచినైనా అనేక మందికి దీవెన ఆశీర్వాదంతో నడిపిస్తుండవచ్చు. రాము నిన్ను ఆహ్వానించిన దైవదాసును బట్టి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి నాయన. పండుగ రోజులు ఉన్న సేవకులకి అనేక అవసరాలు అక్కర్లు ఉంటాయి, నీకు తెలుసు నాయన. ఏది కూడా మీకు కనుమరుగై ఉండదు ప్రభువా. మా ఆశలు ఐచ్ఛలు కోరికలు నాయన ఇదిగో ప్రతి మంచి ఈవును సమకూర్చే దేవుడు నీవని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ దాసునికి కావాల్సిన అవసరాలు అక్కర్లు తీర్చండి. నీ దాసులకు కావాల్సిన అవసరాలు అక్కర్లు తీర్చండి. వారి కుటుంబం కావాల్సిన అవసరాలు అక్కర్లు తీర్చండి. అయా ఇప్పుడున్న కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు అయా ఈ పండుగ దినాల్లో ఎవరి కన్నుల వెంబడి కన్నీరు కార్చక నాయన సంతోషము పుట్టినట్లు ప్రతి అక్కర యేసు నామములో తీర్చబడుగా కానీ ప్రార్థన చేస్తూ క్షేమం తీసుకువెళ్ళండి. మరలా 11 గంటలకు మందిరం ఆరాధన సందర్భండి ప్రభా కొనసాగించి ఉండగా నేను వాక్యం సమయానికి క్షేమంగా చేరుకుని నాయన మందిరంలో కూడా చక్కగా ఆరాధన జరిగి మరలా నీ రాకడ పర్యత మరో శుభదినం ఇక్కడ కలుసుకునే కృపణ దయచేస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం నేను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి వందనాలు.